నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ ఉంది. దానికైతే నేను వెళ్ళాను. అందరూ రాలేదు, చాలా కొద్దిమంది వచ్చారు. వచ్చిన వారికైతే మేమైతే మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా రోజుల నుంచి ప్లాన్స్ వేస్తుంటే ఈ గెట్ టుగెదర్ అనేది ఎప్పుడూ ఆగిపోవటమే. అంటే ఎప్పుడు ఎవరు రెస్పాన్స్ అయ్యేవాళ్ళు కాదు. అసలు అందరూ కొంతమంది అయితే లెఫ్ట్ 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 అని వచ్చేది. చాలా కష్టపడి ఎక్కువగా లేడీసే కష్టపడి ఈ గెట్ టుగెదర్ని అయితే ప్లాన్ చేశారు. రావటం కూడా లేడీసే ఎక్కువ వచ్చాము. చాలా మంచిగా జరిగింది. కాకపోతే కొంచెం లేట్గా జరిగింది. అందరూ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని చాలా దూరాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా బాగా జరిగింది. మేడంలు సార్లు కూడా వచ్చారు. కాకపోతే స్టూడెంట్స్ లేట్గా వచ్చాము, మేడమ్స్ త్వరగా వచ్చారు. మా కోసం చాలా స్టార్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం ఎక్కువగానే పట్టింది. టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. మంచిగా మా గురించి మంచిగా మాట్లాడారు. మంచిగా జరిగింది. చాలా ఇయర్స్ తర్వాత 2008 బ్యాచ్ మేమంతా. 2008-9 బ్యాచ్. చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా బాగా అనిపించింది. అప్పుడే మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. అప్పుడు ఉన్న స్కూలు అవన్నీ చూస్తుంటే అప్పుడు ఎక్కడ ఆడుకునే వాళ్ళం, క్లాస్ రూమ్లు అవన్నీ మంచిగా గుర్తొచ్చాయి. ఆ స్కూల్ అంతా తిరిగి చూసాము అందరం కలిసి. కానీ సమ్మర్ కదా, కొంచెం వేడి మాత్రం ఎక్కువగా అనిపించింది. చిన్నపిల్లలు ఎక్కువ ఉంటానా బాగా కొంచెం ఎక్కువ మంది ఇబ్బంది అనిపించింది. కానీ జరగటం మాత్రం అయితే చాలా బాగా జరిగింది. ఇదంతా 10th లేడీస్ బ్యాచ్. మొత్తం 110 మెంబర్స్కి మేము 50 మెంబర్స్ అలా వచ్చాము. పర్లేదు, వచ్చినంత వరకు అయితే బాగానే జరిగింది. ఈ 50 మెంబర్సే ఎక్కువగా గ్రూప్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎప్పుడు కొంచెం ఎక్కువగా రెస్పాన్స్ అయింది అయితే ఎప్పుడు ఏమీ లేదు. ఎప్పుడు గెట్ టుగెదర్ పెడదామన్నా కూడా అంత కోఆపరేట్ చేసినట్టయితే అనుకోలేదు. ఇప్పుడైతే ఎంతమంది వస్తే అంతమందే వస్తారని డిసైడ్ అయ్యి పెట్టడం జరిగింది. మేడమ్స్ సార్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. ఇక్కడైతే మేడమ్స్ కోసం వెల్కమ్ కోసమని పూలు తీసుకొని మేడమ్స్ని వెల్కమ్ చేస్తున్నాం. చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. మేడమ్స్ సార్స్ మమ్మల్ని కొట్టినవి అవన్నీ అందరూ మాట్లాడటం చాలా బాగా అనిపించింది. మేమే అప్పట్లో పిల్లలం, ఇప్పుడు అందరూ పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు. అందరూ చిన్న చిన్న పిల్లలు తీసుకొని చాలా దూరాల నుంచి వచ్చారు. మేడమ్స్ అయితే స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్తున్నాం. సరస్వతీదేవి అమ్మవారికి పూలదండ వేసిన తర్వాత మేడమ్స్ని స్టేజ్ మీదకి అయితే పిలిచారు. చాలా బాగా అనిపించింది. మేడమ్స్ స్టార్స్ అప్పట్లో మా గురించి మాట్లాడుతూ ఉంటుంటే
స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ క్షణాలను ప్రతి ఒక్కరు వచ్చి విషయాలన్నీ షేర్ చేయాలి, పెర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఈ ఒక్కొక్కరిని పిలిచే కార్యక్రమాన్ని మీలో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది. నా గురువులకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తూ వల్ల నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను టీచర్గా చేస్తున్నా స్కూల్లో. అలా తప్పకుండా మనం రావాలి, కిట్టువారి ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి అని నా గురించి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారు. 8 వరకు 2 hours చేశాను. ఈ ఘోరగాళ్ళు ఏంది, ఈ గోల్ ఏంది ఈ మేడమ్స్ మమ్మల్ని ఇంత ఓపికగా ఈ స్టేజ్ వరకు కూడా తీసుకొచ్చారంటే థ్యాంక్ యూ మేడం. అసలు నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఈ పోషన్ వద్దు. ఇచ్చిన టీచర్స్కి, మా ఫ్రెండ్స్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఉండలేము, నేను చాలా బాధపడ్డాను. మనం అందరం అండ్ రెగ్యులేషన్స్, అక్కడ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకే ఇదేంటి వీడియో తీస్తున్నా. సాంబారా పప్పు? పప్పు, బజ్జీ.
Thank you.